నువ్వెప్పుడైనా ఆలోచించావా? మనకి ఎక్కడ పెయిన్ ఉన్నా కానీ టాబ్లెట్కి ఎలా తెలుస్తుంది ఇదే స్పాట్ అని? చూడు, మనకు నెత్తినవ్వగానే సింపుల్ గా ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకుంటాం. ఆ టాబ్లెట్ మాట స్టమక్ లోకి వెళ్తుంది. అక్కడ స్టమక్ యాసిడ్ దాన్ని చిన్న చిన్న పీసెస్ గా బ్రేక్ చేసి డిజాల్వ్ చేస్తుంది. ఆ తర్వాత అది ఇంటెస్టైన్ లోకి వెళ్ళి అక్కడ నుంచి బ్లడ్ లో మిక్స్ అవుతుంది. ఇప్పుడు ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. మన బ్లడ్ విజల్స్ మన బాడీ అంతా స్ప్రెడ్ అయి ఉంటుంది కదా. సో టాబ్లెట్ ముందుగా ఇంపార్టెంట్ ఆర్గన్స్ దగ్గరికి వెళ్తుంది. లివర్, హార్ట్, కిడ్నీ, బ్రెయిన్ అన్ని ఓకేనా బాయ్సప్ అంటూ చెక్ చేస్తుంది. ఇప్పుడు అసలు పెయిన్ లాజిక్ విను. మన బాడీలో ఎక్కడైనా డ్యామేజ్ లేదా ప్రాబ్లం ఉంటే అక్కడ నుంచి ఒక స్పెషల్ కెమికల్ రిలీజ్ అవుతుంది. ఆ కెమికల్ బ్రెయిన్ కి సిగ్నల్ పంపుతూ ఉంటుంది. అరే ఓ ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఇక్కడ అని ఆ సిగ్నల్ బ్రెయిన్ కి చేరగానే మనకు పెయిన్ ఫీల్ అవుతుంది. ఇప్పుడు టాబ్లెట్ ఏం చేస్తుందంటే అది హోల్ బాడీలో రౌండ్స్ వేస్తూ తిరుగుతుంది. ఏ ఏరియా నుంచి ఏ కెమికల్ రిలీజ్ అవుతుందో అని సెర్చ్ చేస్తూ ఉంటుంది. వన్స్ టాబ్లెట్ ఆ స్పాట్ ని ఫైండ్ చేస్తే అక్కడికి వెళ్ళి ఆ కెమికల్ రిలీజ్ ని బ్లాక్ చేస్తుంది. అంతే. ఇంకా ఇప్పుడు నీకు సమజైంది కదా చెప్పింది? కాలే కదా. ఇప్పుడు నేను చెప్తాను. టాబ్లెట్ పెయిన్ ని హీల్ చేయదు, పెయిన్ ఫీల్ ని స్టాప్ చేస్తుంది. సో ఇక్కడ ప్రాబ్లం వల్ల పెయిన్ వచ్చింది కదా, కానీ పెయిన్ ఫీల్ ని తగ్గియడం వల్ల ప్రాబ్లం మాత్రం తగ్గదు, అలాగే ఉంటుంది. సో పెయిన్ తగ్గింది, ప్రాబ్లం పోయింది అని మాత్రం అస్సలు అనుకోకూడదు. నిజం చెప్పు, ఈ ఫ్యాక్ట్ మీకు ముందే తెలుసా? కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక లైక్ చేసుకొని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.